కాకినాడ వార్పు రోడ్లోని ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సిల్ ని దించుతుండగా ఈ ఘటన జరిగింది. కాకినాడ వార్పు రోడ్లోని ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సిల్ ని దించుతుండగా ఈ ఘటన జరిగింది. ఇక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో జరిగిన ఈ పేలుడుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, నగరంలోని వార్పు రోడ్లోని బాలాజీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలాసీలు ఏదైతే హైదరాబాద్ నుంచి ఇచ్చిన పార్సిల్ లోడును దించుతున్న క్రమంలో ఓ కలాసి తన పార్సిల్ ని కింద పడేసినట్టే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ ఉన్న కలాసీలు 5గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. ఏదైతే పార్సిల్ ఇచ్చిన కలాసీకి కాళ్ళు చేతులు పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం ఇతనికి కాకినాడ జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే హైదరాబాద్ నుంచి ఈ పార్సిల్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇందులో ఒక్కసారిగా ఈ బస్తాను దించడాన్ని పేలుడు జరగడానికి కారణం ఏంటని ఆరాధిస్తే అందులో చిన్నపిల్లలు ఆడుకునే టపాసులు ఏదైతే గోడకేసి కొడితే ఒక్కసారిగా పేలుతాయో ఆ టపాసులను పార్సిల్ ఉన్నట్టు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇటువంటి పేలుడు పదార్థాలు ఉన్న పార్సిల్ ని అనుమతించడం నేరం. అయినప్పటికీ కూడా ఇదేది పట్టించుకోకుండా ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఏ విధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకుందనే దాని మీద పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ పార్సిల్ హైదరాబాద్ లో ఎవరు వేశారు, ఆ కంపెనీ ఏంటని కూడా ఆరాలు పూర్తిగా తీస్తున్నారు. అయితే పైగా ప్రస్తుతం అసలే వేసవి నేపథ్యంలో ఇటువంటి పార్సిల్ వేస్తే ఖచ్చితంగా భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అజాగ్రత్త వ్యవహరించడం ఏమాత్రం కరెక్ట్ పద్ధతి కాదని పోలీసులు కూడా హెచ్చరించారు. ప్రస్తుతం అయితే దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పారావు, మరి ఈ పేలుడికి సంబంధించిన పదార్థాలను పార్సిల్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు? అంటే ఇప్పుడు అలాంటి వాటిని పార్సిల్ చేసేటప్పుడు దీంట్లో డేంజర్ సంథింగ్ ఇలాంటివి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా, అలాంటివి ఏమీ లేకుండా అలా ఎలా పార్సిల్ చేశారు? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? యామిని, నిబంధనల ప్రకారం ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏదైనా వ్యక్తులు గాని సంస్థలు గాని పార్సిల్ తీసుకొచ్చినప్పుడు వాటిని క్షుణ్ణంగా స్కానింగ్ లో పరిశీలించిన తర్వాతే ఆ పదార్థాల గురించి ఆరా తీసిన తర్వాత మాత్రమే వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి అనుమతి ఇవ్వాలి. అయితే అనేక ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఏవి కూడా ఈ నిబంధనలు ఏమీ పాటించట్లేదు. అందులో భాగంగానే గతంలో అనేక ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ నుంచి గంజాయి కూడా లిక్విడ్ రూపంలోని, అదేవిధంగా నేరే గంజాయి పొడి రూపంలో కూడా రవాణా అయిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఈ పేలుడు పదార్థాలు కూడా ఏమాత్రం స్కానింగ్ చేయకుండా పంపడం అనేది పూర్తిగా నిబంధన విరుద్ధం చెప్పాలి. ప్రస్తుతం అయితే ఆర్టీసీకి సంబంధించి ఇటువంటి పార్సిల్ వచ్చినప్పుడు ఏదైతే పార్సిల్ సంబంధించి మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వివరాలు తీసుకొని చేస్తున్నారు. కానీ ప్రైవేట్ కు సంబంధించి ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఉన్నాయో డబ్బుల కోసం, బిజినెస్ కోసం పూర్తిగా నిబంధనల విరుద్ధంగా పోలీసు నిబంధనలు, ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి ఇటువంటి సామాన్లు కూడా ట్రాన్స్పోర్ట్ కు అనుమతించడం తీవ్ర స్థాయిలో నేరం కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ తాజా సంఘటనల నేపథ్యంలో పొంచి ఉన్న ఈ ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అప్రమత్తం చేసి పేలిన పదార్థాలు, ఇతరత్ర నిషేధిత వస్తువుల్ని ఏమాత్రం కూడా ట్రాన్స్పోర్ట్ చేయకుండా నిషేధించాల్సిన అవసరం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. యామిని, అయితే అప్పారావు, ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అన్నది ఏమైనా తెలిసిందా? ఇది ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి ఈ బాలాజీ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి హైదరాబాద్ లో
ఓ వ్యక్తి వీటిని పార్సిల్ చేశాడని చెప్తున్నారు. అయితే ఎందుకు చేశాడు, చేసేటప్పుడు ఈ పార్సిల్ ఏ వస్తువు అని పేర్కొన్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవానికి అయితే ట్రాన్స్పోర్ట్ బుక్ చేసినప్పుడు ఆ వస్తువు ఏంటని కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అడుగుతుంటారు. అయితే అందులో ఉన్న వస్తువు కాకుండా వేరొక నకిలీ వస్తువు పేరు మార్చి చెప్పినప్పుడు కూడా అదే నమోదు చేసుకుంటారు తప్ప ఏంటని కూడా చూసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో దీన్ని బుక్ చేసింది ఎవరనే దానిపై కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని, రసీదులు కూడా పూర్తి వివరాలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ పార్సిల్ బుక్ చేశారో అతని మీద, అదే విధంగా పార్సిల్ అనుమతించిన బాలాజీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే అనేక పార్సిల్ ఈ విధంగా హైదరాబాదు, విజయవాడ, చెన్నై, బెంగళూరు నుంచి కూడా తరచూ అనేక పార్సిల్ వస్తున్నాయని, 90% పార్సిల్ అందులో ఉన్నది ఒకటైతే కాగితాల్లో రాస్తున్నది ఒకటని కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. యాన్ని మరి ట్రాన్స్పోర్ట్ కంపెనీ పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్న ప్రకారం బాలాజీ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి హైదరాబాద్ లో ఈ పార్సిల్ వచ్చింది. అక్కడ బాలాజీ ట్రాన్స్పోర్ట్ నుంచి కాకినాడలోని ఉన్న బాలాజీ కంపెనీ బ్రాంచ్ కంపెనీకి వస్తూ వచ్చింది. అయితే ఇక్కడ నేరం జరిగిన ప్రదేశం అక్కడ జరిగింది కాబట్టి, ప్రమాదం జరిగింది ఎక్కడైనా, అక్కడ పార్సిల్ తీసుకున్న బాలాజీ కంపెనీ నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి బ్రాంచ్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం కోసం ఆ బ్రాంచ్ ఉన్న ఏరియా పోలీసులతో కూడా ఇక్కడ పోలీసులు సంప్రదిస్తున్నారు. అందులో భాగంగా కాకినాడలో ఏదైతే ప్రమాదం జరిగిందో బాలాజీ కంపెనీ అక్కడ ఇన్ఛార్జ్ తో కూడా మాట్లాడి అక్కడ వివరాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడి నుంచి పోలీసులు బృందం వెళ్లి అక్కడ మొత్తం పార్సిల్ అన్ని తనిఖీ చేయడమా, లేదంటే ఇక్కడ కేసు అక్కడ పోలీసులు కూడా బదలాయించి కూడా కేసు నమోదు చేయడమా ఏంటని కూడా ప్రస్తుతం అధికారుల సమాలోచన జరుపుతున్నారు. యామి రైట్, థ్యాంక్ యూ అప్పారావు. నమస్కారం. ఇది 8:20లో ఒక ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్లో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది ఇప్పుడు. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ కేస్, there was this firecrackers. There are these phosphorus firecrackers are there where you can, if you put hardly on the surface, they will blast. So there was 1-2 illegal boxes in this lorry was there. So during this shifting of this firecrackers, this worker threw it casually. At that time explosion jarigindi. Total 5 people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV we identified the number on which that consignment was there. On that number we identified the package, and in that there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. So far this illegal to this, so whatever shop owner is already, we have him is in custody. So we will see the forward and backward link of these items, and for now though we have already seized these 2 boxes. For now there is no immediate danger, so we will forward it to you if any kind of investigation is there.